హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్. చాలా అంటే చాలా రోజులు అయిపోయిందండి, కొన్ని నెలలే అయిపోయింది వీడియో నేను పోస్ట్ చేయక. కొద్దిగా బిజీగా ఉండి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తాను. ఈరోజు నా వీడియో వచ్చేసి హెయిర్ కట్ అండి. ఇదివరకే చాలాసార్లు నా వీడియో పెట్టాను నేను మా పాపకి హెయిర్ కట్. కానీ మళ్ళీ హెయిర్ అనేది కాస్త కట్ చేసుకుందాం, లాంగ్ పెరిగిందండి. సో ఈరోజు నా హెయిర్ కట్ వీడియో చూడండి. చూడండి హెయిర్ అనేది ఎంతలా పెరిగిందో. నిజంగా ఒరిజినల్ హెయిరే అండి, ఇది డూప్లికేట్ ఏం కాదు. చూడండి ఒరిజినల్ హెయిరే. సో హెయిర్ లాంగ్గా పెరిగింది. హెయిర్ కట్ అనేది చేయబోతున్నానండి, స్ట్రైట్ హెయిర్ కట్టే. చూసారా? హెయిర్ కటింగ్ చేసేటప్పుడు అండి హెడ్ బాత్ చేసి ఉండాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ కటింగ్ చేస్తే మనకు అప్ అండ్ డౌన్ అనేది లేకోకుండా నీట్గా వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఇప్పుడు కొంచెం తడి చేసుకొచ్చాను. హెయిర్ లైట్గా తడి చేసి హెయిర్ అనేది 2 సెషన్స్గా తీసుకోవాలి, లెఫ్ట్ రైట్. బాగా నీట్గా హెయిర్ అనేది ఇయర్ బ్యాక్ నుంచి తీసుకొని ఇలా నీట్గా చిక్ అనేది ఏమీ లేకోకుండా తీసేసి ఇలా నీట్గా కోమ్ చేసుకోవాలండి చక్కగా. చూసారా ఎంత పొడవు ఉందో హెయిర్. ఈరోజు కాస్త ఎక్కువే కట్ చేయబోతున్నాను నేను. చూడండి ఇలా లాగినట్టుగా దూగాలన్నమాట. దూగి దువ్వెన అనేది మనకి ఎక్కడ కావాలో అక్కడ హోల్డ్ చేయాలి. ఇలా నీట్గా గట్టిగా దూకొని ఈ దువ్వెన అనేది ఇక్కడ హోల్డ్ చేయాలండి. హోల్డ్ చేసి మనకి ఎంత వరకు కావాలో అంతవరకు హెయిర్ అనేది కట్ చేసేయచ్చు. నేను ఇంత హెయిర్ అనేది కట్ చేస్తున్నానండి. చూసారా ఎంత పొట్టి హెయిర్ అయిపోయిందో. ఈసారి చాలా ఎక్కువ హెయిర్ అనేది నేను కట్ చేసేసానండి. మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఏమన్నా అప్ అండ్ డౌన్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడి వరకు ఆపేస్తే దువ్వెన మనకు అర్థమవుతుందండి. అప్ అండ్ డౌన్ ఉంటే మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా అండి ఎంత హెయిర్ అనేది కట్ చేశానో. చూసారా ఎంత హెయిర్ కట్ చేశానో. మళ్ళీ రైట్ సైడ్ కూడా సేమ్ అంతే అండి, నీట్గా దూగాలన్నమాట. హెయిర్ కటింగ్ అప్పుడు ఎంత మంచిగా దూకితే అంత అప్ అండ్ డౌన్ రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట కటింగ్. చూసారా కరెక్ట్గా ఇలా చెక్ చేసుకొని ఇలా హోల్డ్ చేసి ఇక్కడికి కట్ చేయాలండి. చూడండి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి అలా దూవి ఎడ్జ్ దగ్గర అలా హోల్డ్ చేసామంటే మనకు అప్ అండ్ డౌన్ తెలుస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట స్ట్రైట్ హెయిర్ కట్. చూడండి నాకు ఎదురుగా మిర్రర్ కూడా లేదనమాట, వీడియో తీస్తున్నాడు మా బాబు. అంతే, హెయిర్ కటింగ్ అనేది అయిపోయిందండి. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. ముందు ఎంత పొడవు ఉంది, ఇప్పుడు ఎంత పొడవు ఉందో చూడండి. హెయిర్ అనేది కరెక్ట్గా వచ్చిందా అండి, ఈవెన్గా ఉందా? కరెక్ట్గానే వచ్చిందా? అలా స్ట్రైట్ కట్ చేసుకుంటే
మనకే సెల్ఫ్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అదే అండి ఇవాళ వీడియో. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని ఆన్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇది నేను హెయిర్ కట్ చేసింది. నా హెయిర్ ఎంత పొడవు ఉందో చూడండి, అసలు బాబోయ్ అనిపిస్తుంది హెయిర్. చూడండి ఎంత పొడవు ఉందో. నిజంగానే నా హెయిర్ అండి, ఇది రియల్ హెయిర్, ఇదేం డూపు కాదు. చూడండి ఎంత పొడవు కట్ చేశానో నేను. థ్యాంక్ యూ.